హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజైతే మనం మన ఫైనల్ వీడియోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. PK11 ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్లో అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈరోజైతే మనం మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ PKL హిస్టరీ పట్నా పైరేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. 3 times ఛాంపియన్స్ గురించి అయితే. సో లాస్ట్ టైం వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు అయితే క్వాలిఫై అయితే అయిపోయారు ఫ్రెండ్స్. నెంబర్ 6 పొజిషన్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే టీం మంచిగా ఉండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మోర్ బ్యాలెన్స్డ్ ఉండని చెప్పుకోవచ్చు. ఈసారితో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం అయితే స్లైట్లీ వీక్ అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీంలో కొంతమంది కీ ప్లేయర్స్ అయితే వాళ్ళైతే పిక్ చేసుకుని ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ వాళ్ళైతే పిక్ చేసుకోలేదు. మెయిన్గా సచిన్ అయితే పిక్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ కీ ప్లేయర్స్ రీసెంట్ ఇయర్స్లో పట్నా పైరేట్స్ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాలెన్స్డ్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి కూడా జాన్ కున్లీని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే. సో ఇది ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సీజన్ 7 తర్వాత అయితే జాన్ కున్లీ అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ PKLలోకి అయితే. సో ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. అంటే జాన్ కున్లీ తన మునుపటి ఫామ్ అందుకోగలుగుతాడో లేదో అనేది అయితే డిపెండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ బై ఒకవేళ మంచి బయ్యా లేకుంటే ఇది బయ్యా అని. మరియు శుభం షిండేని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ 70 lakhs పెట్టి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం పెద్దగా శుభం షిండే అంత మంచిగా ఏం పర్ఫామ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ బెంగాల్ వారియర్స్ తరఫున. కానీ ఆయన ఒక మంచి డిఫెండర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, రైట్ కార్నర్ డిఫెండర్. సో ఒక మంచి బై అనే చెప్తా ఫ్రెండ్స్. సో తన మీద అయితే ట్రస్ట్ అయితే చూపించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బెంగాల్ వారియర్స్, సారీ ఫ్రెండ్స్, పట్నా పైరేట్స్ అయితే చూసుకున్నట్లయితే. మరియు ఈసారి ప్లే ఆఫ్స్ వరకు కూడా కొంచెం కష్టమని చెప్తా ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ దర్ స్కిన్స్ ఆడవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫెన్స్ కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ టైం డిఫెన్స్ ఉన్నప్పటికీ మెయిన్గా క్రిషన్ దుల్ కూడా లేడు ఫ్రెండ్స్ ఈసారి వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారో చూడాలి. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ అవుట్ ఆఫ్ దర్ స్కిన్స్ ఆడాలని అయితే చెప్తా ఫ్రెండ్స్ నేనైతే ఈసారి మటుకు పట్నా పైరేట్స్ చూసుకున్నట్లయితే. మరియు స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే వాళ్ళకు మీతూ శర్మ అయితే వస్తాడు ఫ్రెండ్స్ స్టార్టింగ్ 7లోకి. మరియు ఇంకేం చేంజెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్. జాన్ కున్లీ అయితే వస్తాడు ఫ్రెండ్స్ ఇంకొక చేంజ్. సో ఈ 2 చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ టీంలో చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, సో ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మేబీ నెంబర్ 4 or 5లో కూడా ఫినిష్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ చాలా మంచిగా ఆడితే. వాళ్ళ రైడర్స్ మీద అయితే కొంచెం డిపెండ్ కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. టాలెంటెడ్ రైడర్స్ అయితే ఉన్నారు వాళ్ళ దగ్గర, సుధాకర్, జాన్ కున్లీ టైప్ రైడర్స్. సో మీరేమంటారో కింద కామెంట్స్ తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.